ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. వైసీపీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత కీలక నేతలు ఫ్యాన్ పార్టీకి గుడ్ బై చెప్పేస్తున్నారు. వైసీపీ అధికారంలో ఉన్నంత కాలం కీలక పదవులు పొందిన వారంతా రాజీనామా బాటపట్టారు. రాజ్యసభ సభ్యుడు మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ టీడీపీలో చేరనున్నారు. ఎమ్మెల్సీ పోతుల సునీత కూడా వైసీపీ శాసనమండలి సభ్యత్వానికి రాజీనామా చేశారు. బాపట్ల జిల్లా చీరాలకు చెందిన సునీత 2017లో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 2019లో వైసీపీ అధికారంలోకి రావడంతో టీడీపీ రాజీనామా చేసి వైసీపీ కండువా కప్పుకున్నారు. ఇక 2021లో ఎమ్మెల్యే కోటా కింద ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 2023లో ఆమె పదవీకాలం ముగియడానికి ముందే మూడోసారి మండలికి పంపారు జగన్. ఇప్పుడు పదవికి పార్టీకి రాజీనామా చేశారు. మోపిదేవి పోతుల సునీత బాటలోనే నెల్లూరు జిల్లాకు చెందినటువంటి వ్యాపారవేత్త రాజ్యసభ సభ్యుడు బీదా మస్తాన్ రావు నడవబోతున్నారు. ఆయన వైసీపీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటికే వైసీపీకి రాజీనామా చేశారు మాజీ ఎమ్మెల్యేలు ఆళ్లనాని, మద్దాలగిరి. ఇక నిన్న వైసీపీ నుంచి టీడీపీలో చేరారు ఏలూరు మేయర్ నూర్జహాన్.